This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Vidya. You watch with the Government Jobs channel. Guys, Government Job updates and kuda మేము రెగ్యులర్ గా ఒక ఛానల్ రోల్ అవుట్ అయితే చేస్తాం కాబట్టి మీరు రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో అవ్వచ్చు లేకపోతే ఏ పర్టికులర్ లొకేషన్ లో మీరు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ట్రై చేస్తున్నారో సో దాన్ని బేస్ చేసుకుంటూ కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి మీ యొక్క లొకేషన్, సో దట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ తగ్గట్టుగా ఏమైనా జాబ్స్ వస్తే వెంటనే మేమైతే వీడియో చేస్తాం, మీకు యూజ్ అవుతుంది. ఈ రోజు మనకి రైల్వేస్ నుంచి ఇంకొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. మనకి 4116 వేకెన్సీస్ తోటి ఎక్సలెంట్ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట. క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు గైస్. సో మనకి అసలు ఫీజు అసలు ఎంత ఉంటుంది, ఏ రూల్స్ కి మనకి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా యొక్క స్కీమ్ మీద వస్తారనుకోండి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేస్ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏది కుక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదో అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ గురించి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేమైతే చెప్తాం అన్నమాట. ఇక చూడండి, నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ 4116 అప్రెంటిస్‌షిప్ అండర్ ది అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ఓవర్ నార్థన్ రైల్వేస్ అని ఇచ్చారు. ఈ యొక్క పర్టికులర్ వేకెన్సీస్ కి మనకి ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఆల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో నోటిఫికేషన్ మనకైతే ఎలా అయితే ఇచ్చారన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా నుంచి అయితే వచ్చింది. సో వాళ్ళ ప్లాట్ఫామ్ లోనే మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేస్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకి. సో 25th నవంబర్ నుంచి మనకైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 24th డిసెంబర్ వరకు అయితే ఉంటుంది అనమాట. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. ఓకే, సో గైస్ చాలా మంచి హైరింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ కూడా మనం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు అయితే చెప్తున్నాను. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ దట్ ఈస్ మనకి 18th నవంబర్ 2025 కల్లా. సో మీరు ఏంటంటే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అవ్వచ్చు, మెట్రికులేషన్ అవర్ 10th ఏదైనా సరే, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి దాంతో పాటుగా 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే 50% మార్క్స్ మీకు ఉంటే సరిపోతుంది. సో ఐటీఐలో ఎవరైతే మీరు 10th పాస్ అయ్యి ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఇక పర్టికులర్ హైరింగ్స్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చాలా మంచి హైరింగ్. సో ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ అని చెప్తుంది అనమాట. సో నార్థన్ రైల్వేస్లో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అని కూడా మెన్షన్ చేశారు. సో అప్పటికల్లా మీకు పాస్ అయిపోవాలి, రిజల్ట్ కూడా వచ్చారనమాట. ఏజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ దట్ ఈస్ 24th డిసెంబర్ 2025కి. సో ఇక్కడ మనకి ఇచ్చారు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 15 years ఆఫ్ ఏజ్ మీరైతే కంప్లీట్ చేయాలి. మాక్సిమం ఇక్కడ చూడండి 24 years ఆఫ్ ఏజ్ వరకు వీళ్ళైతే అలౌడ్ అయితే చేస్తారని చెప్తున్నారు. అదే మీరు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే 10 years వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ కి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకో. అండ్ ఇక పర్టికులర్ హైరింగ్స్ ఆర్ అప్రెంటిస్‌షిప్ కి మీరు అప్లై చేయాలంటే మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. 100 రూపీస్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు, అది నాన్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, అప్లికేషన్ ఫీజు ఏమో 100 రూపీస్ టు బి పేడ్ ఆన్లైన్ మోడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటారు కాబట్టి ఆన్లైన్లోనే మీరైతే 100 రూపీస్ అక్కడైతే పే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో అండ్ ఇక్కడ మనకి చూడండి, అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్ అనుకోండి మీకైతే ఫీజు అయితే ఉండదు, నో ఫీ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ మిమ్మల్ని అసలు ఎలా సెలెక్ట్ చేస్తారని చూస్తే ద ప్రొసీజర్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ దిస్ క్యాండిడేట్స్ అసలు ఎలాగా వీళ్ళు హైర్ చేస్తారంటే దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆఫ్ వైవా. సో రిటన్ టెస్ట్ ఏం కండక్ట్ చేయరు. సో యాజ్ పర్ ది యాక్ట్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ బేస్ చేసుకొని సో మీకు వచ్చిన మార్క్స్ అంటే మీకు మెట్రికులేషన్ కానీ 10thలో కానీ మీకు వచ్చిన మార్క్స్ విత్ మినిమం 50% అగ్రిగేట్ అన్నారనుకోండి, అండ్ ఐటీఐ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వెయిటేజ్ వేసి మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేస్తారని ఇచ్చారు. అంటే ఎగ్జామినేషన్ ఏమి ఉండదు కాబట్టి సో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మీకైతే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ అసలు ఎలా
క్యాలిక్యులేట్ చేస్తారనేసి ఒక పారా ఇచ్చారు, ఇక్కడ చెక్ చేసుకోండి. దాంతో పాటుగా మీకు మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ప్రాపర్గా ఉండాలి, మెడికల్గా మీరైతే ఫిట్గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో మనకి లోకోమోటివ్ డిజబిలిటీ, సో కొన్ని డిజబిలిటీస్ ఉంటాయి కదా, దానికి బేస్ చేసుకుని కొన్ని పారామీటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. విజువల్లీ ఇంపేర్డ్ అయితే ఏవేమి పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు, హియరింగ్ ఇంపేర్డ్ అయితే ఏవే పారామీటర్ కన్సిడర్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, మల్టిపుల్ డిజబిలిటీస్ ఉంటే అసలు ఎలా ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇంకా పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ స్టైఫన్ యాజ్ పర్ ది ఎక్స్టెంట్ రూల్స్ అప్లికబుల్ అని ఇచ్చారు. యాజ్ పర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ బేస్ చేసుకుని మనకైతే పీరియడ్ 1 year అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనకి పర్ మంత్ మనకి స్టైఫన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అనమాట. ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్లోనే ఎంగేజ్మెంట్ ఇక్కడ చూడండి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో మనకి గవర్నమెంట్ స్కిల్ ఇండియా ఒక అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అయితే అప్లై చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ దాన్ని మీకు ఇచ్చేస్తారు. తర్వాత క్యాండిడేట్ మీదకి ఇచ్చేస్తారు. తర్వాత ఒక రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. దాంట్లో మొత్తం అని ఫాదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అని కూడా ఇచ్చేస్తారు. సో ఆఫ్టర్ దట్ అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. పే ఆన్లైన్లోనే ఇక్కడ ఉంటుంది, మనకి ఆన్లైన్లోనే ఫీజు కూడా పే చేస్తారు. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ కొన్ని ఇక్కడ చూడండి మనకి నోట్ ఇచ్చారు, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారు, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తారు. ఆ యొక్క సైజు 10 to 50 KB అయితే ఉండాలంటే జేపీజీ ఫార్మేట్లో అన్ని కూడా మెన్షన్ చేస్తారు. దాంతో పాటుగా మీకు ఎడ్యుకేషనల్, క్యాస్ట్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయాలి. అలాంగ్ విత్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. దాంతో పాటుగా మీరైతే ప్రింట్ తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి ఇచ్చారు. సో అన్ని కూడా ప్రాపర్గా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో మీరు కామెంట్ చేస్తే నేను కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అప్పుడు మీరైతే అప్లై చేసుకోవాలి. సో అసలు ఏవేమి ఇంక్లూడ్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్లో అని ఇక్కడ ఇస్తే చూడండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ అంటే SSC మార్క్ లిస్ట్, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ITI మార్క్ లిస్ట్ ఉంటుంది. అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, డిజిటల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, అన్ని కూడా అప్లోడ్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనకి వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి డిఫరెంట్ క్లస్టర్స్ అయితే ఉంటాయి కదా. ఆ క్లస్టర్స్లో మనకైతే ట్రైనింగ్ స్లాట్స్ వీలైతే ఇస్తారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లస్టర్ ఏమో లక్నో క్లస్టర్ అట. ఇందులో LKO డివిజన్లో వచ్చేటికి మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్కి సంబంధించి మనకి అయితే 422 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి అన్రిజర్వ్డ్ SC, ST, OBC, HS, OH, మిడ్, VH, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి అసలు వేకెన్సీ అసలు ఎలా డివైడ్ అయ్యాయి ఇక్కడ ఇచ్చేసారన్నమాట. ఇంకా ఇండివిజువల్గా వర్క్ షాప్స్, క్యారేజెస్ బేస్ చేసుకుని మనకైతే డిఫరెంట్ ట్రేడ్స్ అయితే మనకు ఉంటే చెక్ చేసుకోండి. ఇంకోటి చూడండి ఇంకొక వర్క్ షాప్ ఉంది, కార్పెంటర్, ఫిట్టర్, పెయింటర్, ట్రిమ్మర్, మెకానిస్ట్, వెల్డర్. అక్కడ మనకి 374 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మనకి వర్క్ షాప్స్ ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా కలుపుకొని చాలా ఎక్కువ వేకెన్సీస్ అనమాట. మీరు ఇక్కడ చూడండి. ఇంకొక బ్రిడ్జ్ వర్క్ షాప్ అయితే ఉంది. సో ఆ బ్రిడ్జ్ వర్క్ షాప్లో మనకి టోటల్గా 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో కూడా ఫిట్టర్, మెకానిక్, ఫోర్జరు, హీట్ ట్రీటర్ అట, వెల్డరు, పెయింటరు, మెకానిస్ట్, టర్నర్గా అయితే ఉన్నాయి. దాంతోపాటుగా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, మెకానిక్ కమ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అలామాట మనకి రోలింగ్ స్టాక్ వర్క్ షాప్ అయితే ఉంది. దాంట్లో మనకి టోటల్గా 333 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే రోలింగ్ స్టాక్ వర్క్ షాప్లో మనకైతే మళ్ళీ లోకో క్యారేజ్లోని 1397 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, అలా డిఫరెంట్గా మనకైతే బ్రేకప్ అయితే చేశారు. ఇంకోటి ఢిల్లీ క్లస్టర్కి వచ్చేటికి ఇక్కడ చూడండి మనకి CNW NZM అనేసి మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో మనకి 63, నెక్స్ట్ 136, 67, 97, 119, 136, 98, నెక్స్ట్ ఇంకా అలా వస్తే మనకి 63, 29, అలాగే 65, 19 ఇలాగ మనకి డిఫరెంట్ వేకెన్సీ అయితే మీరు చూడొచ్చు. అలాగే టోటల్గా గ్రాండ్ టోటల్ సో 1137 స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ బ్రాంచెస్లోని. సో చాలా ఉంటాయి ఇందులో మనకి. ఆ ట్రేడ్స్ ఇప్పటికప్పుడు వేరే అవుతాయి కాబట్టి ట్రేడ్స్ అని కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. ఇలా వరుసగా చదువుకుంటూ వెళ్తే మనకి అయితే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిరోజ్పూర్ అట, ఆ యొక్క క్లస్టర్లోని మళ్ళీ ఇవన్నీ వేకెన్సీ అయితే ఉన్నాయి. 235, 58, 84, 72 మొత్తం గ్రాండ్ టోటల్. ఇంకా అన్నీ చూసుకుంటే మనకి గ్రాండ్ టోటల్ 632 వేకెన్సీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అంబాలా అనే ఒక క్లస్టర్ ఉంది. అందులో మనకి ఇక్కడ చూస్తే టోటల్గా గ్రాండ్ టోటల్గా 934 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి మొరాదాబాద్ అట. సో అందులో మనకి టోటల్గా మనకి 16 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకెలా అన్నీ చూసుకుంటే 4116 వేకెన్సీస్ ఉన్నాయి అయితే అన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మనకి ఇక్కడ చూస్తే మనకి 25th November నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి గైస్. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ పెడతాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.